హలో గాయ్స్, దిస్ ఈజ్ హర్ష తుమ్మల. నిన్న వార్ 2 మూవీ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీకి అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వస్తుంది. ఎక్కువగా అయితే బ్యాడ్ టాకే వస్తుంది. కానీ ఏది ఏమైనా సరే మన ఎన్టీఆర్ అన్న ఒక పెద్ద తప్పు చేశాడనే చెప్పాలి. ఎందుకంటే అన్న కెరీర్ చాలా బాగా నడుస్తుంది. వరుసగా 7 హిట్లతో ఉన్న మంచి ఫామ్ని ఈ వార్ 2 మూవీలో నటించి దానికి బ్రేకులు వేసేశాడు. అసలే హిందీ డైరెక్టర్లకి యాక్షన్ మూవీస్ని సరిగ్గా డైరెక్ట్ చేయడం రాదు. గతంలో చూసుకుంటే చిరుత, మొగధీర, రచ్చ, నాయక్ వంటి మంచి హిట్లతో ఉన్న రామ్ చరణ్ జంజీర్ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తే ఆ మూవీ రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. ప్రభాస్ కూడా అంతే. ఆది పురుష్తో హిందీలోకి ఎంట్రీ ఇస్తే అది దొబ్బింది. ఇప్పుడు వార్ 2తో ఎన్టీఆర్ సిచ్యువేషన్ కూడా ఆ విధంగానే తయారైంది. వాళ్ళకి మన హీరోలని సరిగ్గా వాడుకోవడం కానీ సరిగ్గా చూపించడం కానీ రాదు. ఈ వార్ 2కి బదులుగా దేవరాడు తీసినా బాగుండేది. హిట్ ట్రాక్ అనేది కంటిన్యూ అయ్యేది. అనవసరంగా హిందీ మూవీ చేశాడనిపిస్తుంది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి.